హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసండి ఇది గురువారం రోజు మధ్యాహ్నం నుంచి అనమాట. యాక్చువల్గా వరుసగా కొన్ని డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్టలు అయితే అలాగే ఉండిపోతున్నాయి నాకైతే. అయినా నిన్న కొంచెం ఎండ వచ్చింది అని చెప్పేసి బట్టలు నానబెట్టుకున్నాను అనమాట. ఎలాగో అన్నీ చిన్నగా కూర్చొని ఒక గంటన్నర పైన పట్టింది, అన్నీ ఉతికేసుకున్నాను. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి అప్పుడు కడిగేసాను మార్నింగ్. అండ్ ఇక మా హస్బెండ్ వచ్చి ఫోన్ చేసిపోయిన తర్వాత కొన్ని ప్లేట్స్ అవి పడ్డాయి అనమాట. సో అవన్నీ కూడా తోమేసుకున్నాను. అండ్ గురువారం కదా, నేను టెంపుల్కి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచి వర్క్ అనేది ఇవన్నీ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే సాయంత్రం ఇంకా టైం ఉండదు. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో చాలామంది కంటెంట్ అనేది ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఉద్దేశించి థంబ్నెయిల్ పైన రాయరు, దానికి వ్యతిరేకంగా రాస్తారు. అలాంటి వీడియోస్ అన్నీ భలే వైరల్ అవుతున్నాయి. నేను అలా ట్రై చేద్దామంటే నాకు అసలు రావట్లేదు. నేను వీడియోలో ఏదైతే కంటెంట్ చూపిస్తున్నానో దాని గురించి మాత్రమే నేను థంబ్నెయిల్లో రాయగలుగుతున్నాను అనమాట. అక్కడికి నేను వ్యతిరేకంగా ట్రై చేస్తున్నాను, బట్ నాకు రావట్లేదు. మేబీ అలవాటు లేదు కాబట్టి అలా ఏమో. సో ఇక అంట్లు అయితే తోమేశాను. ఇక నైట్ ఏ టైం అవుతుందో ఏమో అని చెప్పేసి ఇంటికి వచ్చేసరికి, అందుకని చెప్పేసి ఎందుకన్నా మంచిదిలే అని ఒక టీ గ్లాస్ కందిపప్పు వాష్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఒక గ్లాస్ రైస్ వేసి అది కూడా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అవి రెండు కూడా స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఎందుకు అంటే అప్పటికప్పుడు వచ్చి వంట చేయలేను. జస్ట్ పప్పు అనేది జస్ట్ ఉడకబెట్టేసి పక్కకు పెట్టేసి నైట్ రాగానే పప్పు చారులాగా చేద్దాంలే అని చెప్పేసి ఇక రెండు అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట. సో నాకు మీ సలహా కావాలి, థంబ్నెయిల్ అనేది ఎలా పెట్టమంటారు? కంటెంట్ని చూస్ చేసుకొని పెట్టుకోనా, లేకుంటే ఎలా అంటే కంటెంట్ ఒకటి ఉంటుంది, పైన మ్యాటర్ మాత్రం థంబ్నెయిల్ పైన వేరేలా ఉంటుంది అనమాట. అలా పెడితే మీకు నచ్చుతుందా? ఎందుకంటే అలా పెట్టిన వాళ్ళందరికీ వ్యూస్ ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా పెడుతుంటే నాకు మాత్రం కనీసం వ్యూస్ కాదు కదా, ఏమీ రావట్లేదు. నాకు వ్యూస్ రావట్లేదని బాధ లేదు, కానీ నేనేదో టైంపాస్కి చేస్తున్నాను, బట్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని అదనమాట. సో ఒకవైపు అయితే స్టవ్ పైన రైస్ పెట్టాను, అండ్ ఇంకోవైపు పప్పు అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే జ్యూస్ చేస్తున్నాను, పిల్లలు వచ్చి రాగానే తాగేస్తారని చెప్పేసి. అప్పటికే ఇంకా 3 అయిపోతుంది టైము. సో ఫాస్ట్గా జ్యూస్ అయితే పిండేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ అవతల మా హస్బెండ్ ఏవో మాటలు చెప్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే నేను కూడా మాట్లాడుకుంటూ నా పని అనేది నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక ఆయన 4కి పిల్లల్ని తీసుకొని వస్తారు అనమాట. తీసుకొని వచ్చి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఈలోపు నేను జ్యూస్ కల్పించేసి ఇన్స్టెంట్గా, ఆల్రెడీ నేను మీకు జ్యూస్ ఎలా చేస్తానో బిఫోర్ వ్లాగ్లో అయితే చూపించాను, అలాగే అనమాట. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే చూడండి. సో ఇక జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కలుపుకునే జ్యూస్ ఏదైతే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ జ్యూస్ అనేది ఇంట్లోనే తాగుతాం మేము, బత్తాయి జ్యూస్. సో ఇంకా చేసిన వెంటనే మా ఆయనకు ఒక గ్లాస్ ఇచ్చి నేను ఒక గ్లాస్ ఇచ్చి తాగేశాను. ఇక పిల్లలకి స్నాక్స్ కోసము శనగలు ఉన్నాయన్నమాట, శనక్కాయలు. సో అవి ముందు రోజు బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట మార్కెట్లో. సో ఇక అవి ఉన్నాయి కదా, ఈరోజు అవి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి చిన్నగా అట్లా కొట్టి హోల్స్లా పెట్టేశాను. ఎందుకంటే మనం ఉడకపెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ కానివ్వండి బాగా ఉడికిపోతాయి, అండ్ సాల్ట్ కూడా పడుతుంది, టేస్ట్ బాగుంటాయి అని చెప్పేసి. అండ్ ఇక మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఇక ఈ బౌల్లో అయితే ఉడకబెట్టేశాను అనమాట. యాక్చువల్గా కుక్కర్లో పప్పు ఉంది కదా, ఇంకొకటి పెద్ద కుక్కర్ ఉంది, అంత పెద్ద కుక్కర్లో ఎందుకులే అని చెప్పేసి ఇంకా గిన్నెలో ఉడకబెట్టేద్దాంలే అని ఈ గిన్నెలో అయితే ఉడకబెట్టేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. పప్పు అయితే అయ్యిందనమాట. ఇంకా పప్పు అనేది నేను గుడి నుంచి వచ్చాక అప్పటికప్పుడు రేన్పి పప్పుచారు చేస్తాను. ఇక అవి ఉడుకుతూ ఉన్నాయి. ఈలోపు నేను వెళ్ళి హట్ బాత్ అయితే చేశాను. నా జుట్టు త్వరగా ఆడదు, అయినా కూడా ఇంకా రెడీ అవ్వాలి కదా, టైం ఉండదు. మా హస్బెండ్కి డ్యూటీ టెన్షన్ అనమాట. ఇంకా అందుకు హడావిడిగా అయితే రెడీ అయిపోయాను. దిష్టి చుక్క కంపల్సరీ పెట్టుకుంటాను. ఎలా ఉన్నాను, బాగా రెడీ అయ్యానా? సో ఇక చూసారా, బట్టలన్నీ బయట వర్షం పడుతుంది, నాకు అదో టెన్షన్ అయిపోయింది. బట్టలు ఏమో అన్నీ ఉతికారేసాను. ఇది పొద్దున వేసిన ముగ్గు అనమాట ఇదంతా. ఇప్పుడు అంతా ఊడ్ చేసేయాలి. సర్లే మార్నింగ్ వ్లాగ్లో మీకు చూపించలేకపోతున్నాను కదా అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేశాను.
సో ఇక మా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా ఈలోపు నేను బయట కూడా కసు చిమ్మేద్దాము. బయట చూడిపోతే వాతావరణము ఫుల్ ఇంకా వర్షం పడేలా ఉంది. నాకేమో బట్టలది పెద్ద టెన్షన్ అయిపోయిందనమాట. ఇప్పుడు కానీ నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి వర్షం పడితే బట్టల పరిస్థితి ఏంటి అనేసి, ఎందుకంటే చాలా కష్టపడి కూర్చొని ఉతుక్కున్నాను మధ్యాహ్నం అంతా. అందుకు ఇంకా ఈసారి ప్రసాదం చేసుకునే అంత టైం లేక నేను ఏంటంటే బ్రెడ్ ప్యాకెట్ బన్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్ అవన్నీ ఇంకా బ్యాగ్లో పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఈసారి వేరే సాయిబాబా టెంపుల్ అనమాట. పాత బస్ స్టాండ్ అనేసి ఆ ఏరియా పేరు కూడా నాకు తెలియదులేండి ఎందుకు. అది పాత బస్ స్టాండ్ అనే ఐడియా మాత్రమే ఉందనమాట. అక్కడే పెద్దగా ఉంటుంది సాయిబాబా గుడి. గుడి ఏంటంటే స్టార్ షేప్లో ఉంటుంది అనమాట. వెనక సైడ్ అంతా కూడా వాటర్ ఉంటుంది. అది నేను మళ్ళీ చూపిస్తాను. గురు పౌర్ణమి వస్తుంది కదా రేపు ఆదివారము. అందువల్ల ఏంటంటే గురు పౌర్ణమి ఉత్సవాల కోసం అన్నీ చాలా బాగా ప్రిపేర్ చేశారనమాట. ఫుల్ ఆఫ్ లైటింగ్స్. ఇక్కడ చూసారా భజన అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక మేము కూడా వెళ్ళగానే అక్కడ నిలబడి భజన అయితే స్టార్ట్ చేస్తున్నారు. మేము కూడా నిలబడి భజన అయితే చేస్తూ ఉన్నాం. లైక్ శ్లోకాలు పాడుతూ ఉన్నాం అన్నమాట. హారతి సాయి బాబా. అసలు ఎంత బాగుంటాయంటే శ్లోకాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా మార్నింగ్, మధ్యాహ్నం హారతి, సాయంత్రం హారతి, రాత్రి హారతి 4 ఉంటాయి కదా. సో ప్రతిసారి మేమైతే సాయంత్రం హారతికే గుడికి వెళ్తాము. సో ఇక్కడ ఇంకా 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సో హారతి అయితే సాయిబాబాకి సాయంకాల హారతి అనేది కంప్లీట్ చేసేసారు. అండ్ ఇక్కడ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా లైవ్ పెడతారు అనుకుంటాను. అందుకని చెప్పేసి చాలామంది టీవీ ఛానల్స్ వాళ్ళు లైవ్ అనేది షూట్ చేస్తూ ఉన్నారనమాట. ఎదురుగా ధ్వజస్తంభం ఉంది. సో సాయిబాబాకి ఎదురుగా ధ్వజస్తంభానికి కూడా హారతి అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుడి సరౌండింగ్స్ అంతా. రేపు గురు పౌర్ణమి రోజు అన్నదానం అయితే ఉందంట. సో మంచిగా అనౌన్స్ చేశారు అందరినీ రమ్మని చెప్పేసి. మేబీ వీలుంటే మేము కూడా వెళ్తాము. సో ఇంకా మా పిల్లలు ముగ్గురు అక్కడ ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం దగ్గరికి. ఇంకా దర్శనం చేసుకొని హారతి తీసుకొని బయటకైతే వచ్చేసాము. మా బిట్టు బాబు చెప్పాను కదా, మా బిట్టు బాబు ఎక్కడన్నా వెళ్తే భలే అల్లరి చేస్తాడు. ఇక పాప వచ్చేసి బన్ అనేది అక్కడికి వచ్చిన భక్తులందరికీ కొంచెం ప్రసాదం లాగా అందరికీ ఇస్తుందన్నమాట. యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి బన్ ప్యాకెట్ అనేది స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి ఇచ్చారనమాట. ఇంకా గుడికి ఎదురుగానే ఇవి మన సజీవంగా ఎవరైతే బాబాలు ఉన్నారో వాళ్ళ కొన్ని విగ్రహాలు అనమాట ఇవి. సో అందులో సాయిబాబా ఒకరు అని చెప్పేసారా. సో అక్కడ ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి అనమాట. ఇక్కడ కూడా హారతి తీసుకొని ఇంకా అక్కడ నుంచి ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో, అక్కడ కూడా భజన చేస్తూ ఉన్నారు. సో గురు పౌర్ణమి సందర్భంగా ఇలా ఏర్పాటు చేశారు. సో ఇంకా అక్కడ కూడా నమస్కారం చేసుకొని ప్రసాదం అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రసాదం ఇస్తూ ఉన్నారు. ఇంకా ప్రసాదం తీసుకొని గుడి బ్యాక్ సైడ్ అటు సైడ్కి అనమాట. ఇదంతా తుంగభద్ర నది, అవతల వచ్చేసి వేరే ఊరు అనమాట. ఇది ఇంత దాటితే వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు. ఓపెన్ చేసి పెట్టున్నారు. సో వ్యూ బాగుంది కదా అని చెప్పేసి షూట్ చేస్తూ అలాగే ప్రసాదం తెచ్చుకున్నాం కదా, ఇంకా అందరం తింటూ ఉన్నాము. ఇంకా మా బిట్టు బాబు, లాస్య అందరూ కొంచెం బాగా ప్లేస్ ఉంది, ఆడుకుంటూ ఉన్నారు. ఇక కొద్దిగా వర్షం పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మేము గుడి దగ్గర స్టార్ట్ అవుతున్నప్పుడే వర్షం అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా ఆ వర్షంలో సన్న చినుకులు ఉన్నప్పుడే ఇక బయలుదేరామన్నమాట ఇంటికైతే. సో అప్పటికే చూసారా సన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. మా పిల్లల ఆనందం కాదు, వర్షంలో బండి మీద తిరుగుతున్నాం అనేసి. ఇంటికి వచ్చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని కుకింగ్ అనేది పప్పుచారు కోసమని పప్పుచారుకి అయితే పెట్టేశాను. అండ్ ఇంకా వేడి పప్పుచారులోకి నంచుకోవటానికి ఒక బాండీలో ఆయిల్ వేసేసి గొట్టాలు ఉంటాయి కదా, సో వాటిని అయితే వేయించాను అనమాట. పప్పుచారులోకి ఇవి నా భాషలో అయితే నేను గొట్టాలు అని అంటాను. ఇంకా వీటికి వడియాలన్నా అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. అది ఇక పిల్లలకైతే అన్నం పెట్టేసి వాళ్ళు కొంచెం హోంవర్క్ పెండింగ్ ఉందన్నమాట. యాక్చువల్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పాప అయితే చదువుతుంది, బాబు అయితే కొంచెం రాసుకుంటున్నాడు. ఇంకా ఇది ఫ్రెండ్స్ గురువారం రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ప్లీజ్ థంబ్నెయిల్ దగ్గర నాకు కొంచెం సజెస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.